కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరంపై సమగ్ర దర్యాప్తు సాగుతుండగానే తాజాగా విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ నిర్మాణాలపై విచారణ మొదలైంది. విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ ఒప్పందాల్లో అవకతవకల్ని బయటపెట్టేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ పని ప్రారంభించింది. ప్రభుత్వం కాంపిటేటివ్ బిల్డింగ్ కు వెళ్లకుండా నామినేషన్ల ప్రాతిపదికన పనుల్ని కాంట్రాక్టర్లకు అప్పగించడంతో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై న్యాయ విచారణకు పాట్నా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది. సమాచారం, సాక్ష్యాలు, ఆధారాలను ఎవరైనా కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటించారు. సంబంధం ఉందని కమిషన్ భావిస్తే మాజీ సీఎం, మాజీ మంత్రుల్ని కూడా విచారణకు పిలవనున్నారు. మొదట రిక్వెస్ట్ లెటర్స్ రాస్తామని, వాటికి స్పందించకుంటే సమన్లు పంపుతామని జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. 3 ఒప్పందాలకు సంబంధించిన ఫైళ్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు అధికారులు. విద్యుత్ ఒప్పందాలు కేసీఆర్ మేడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఫోకస్ చేశారు. అందులో భాగంగా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు కొనసాగుతుంది. ఒకవైపు సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ విచారణ కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి విజిలెన్స్ విచారణ రిపోర్టు కూడా దాదాపుగా తుది దశకు వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా గత ప్రభుత్వ అక్రమాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఇందులో ప్రధానంగా ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు తాజాగా విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ నిర్మాణాలపై కూడా విచారణ కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఇటు విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కూడా చాలా వరకు కూడా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వీటిపై కూడా ఫోకస్ చేశారు. గతంలో పవర్ ప్లాంట్ నిర్మాణంపై కూడా పెద్ద ఎత్తున కూడా అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వాటిపై కూడా ఫోకస్ చేసి వీటిపై కూడా విచారణ చేపట్టాలని కూడా డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఇటు విద్యుత్ కేంద్రాల నిర్మాణం, అదేవిధంగా ఇటు ఛత్తీస్గఢ్ ఒప్పందంలో అవకతవకలు బయట పెట్టేందుకు కూడా ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఇప్పటికే నియమించింది. కాబట్టి ఆ కమిటీ ఇప్పటికే విచారణ కూడా ప్రారంభించింది. ప్రభుత్వం కాంపిటేటివ్ బిల్డింగ్ కు వెళ్లకుండా నామినేషన్లు, ప్రతిపాదనల పనులు కూడా కాంట్రాక్టర్లకు అప్పగించడంతో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిపై న్యాయ విచారణకు పాట్నా హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని కూడా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీగా రేవంత్ రెడ్డి సర్కార్ కూడా నియమించింది. కాబట్టి ఇటు సమాచారం, సాక్ష్యాల ఆధారాలు కూడా ఎవరైనా కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే 10 సంవత్సరాల్లో జరిగిన విద్యుత్ ఒప్పందాలన్నీ ఏ రకంగా అంటే ఎంతకు విద్యుత్ కొనుగోలు చేశారు, పక్క రాష్ట్రంలో ఏ రకంగా ఉంది, తర్వాత విద్యుత్ కొనుగోలుకు ఛత్తీస్గఢ్ లోనే దాదాపుగా ఒక్క యూనిట్ కి 10 రూపాయలకు పైగా పెట్టి విద్యుత్ కొనుగోలు జరిగినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అంటే పక్క రాష్ట్రాల్లో ఇటు అంటే ఇతర రాష్ట్రాలు చూస్తే మాత్రం 4 రూపాయలు 5 రూపాయలకు వచ్చే యూనిట్ విద్యుత్ ని దాదాపు 15 రూపాయలు 10 రూపాయలకు కొన్న దాఖలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో అంత పెద్ద ఎత్తున కొనాల్సి వచ్చింది, ఎందుకు వచ్చింది, దీనిలో అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి గత సీఎం, మాజీ సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో వీటన్నిటిపై నిజాలు తీర్చిదిద్దే భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా దృష్టించారు. అందులో భాగంగానే ఇప్పటికే వీటిపై కూడా దృష్టించారు. దానిలో భాగంగానే ఇటు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కమిటీ కూడా ఇప్పటికే విచారణ ప్రారంభించింది. సంబంధం ఉందని కమిషన్ భావిస్తే మాజీ సీఎం కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రులు కూడా విచారణకు పిలవచ్చని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి మొదట తాము రిక్వెస్ట్ లెటర్స్ పంపిస్తామని కూడా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రకటించారు. అదేవిధంగా వాటికి స్పందించకుండా సామాన్లు పంపుతామని కూడా చెప్పడం జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. ఇక 3 ఒప్పందాలకు సంబంధించిన ఫైల్ను ఇప్పటికే ఇటు కమిటీ కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ అధికారులు కూడా. అయితే విద్యుత్ ఒప్పందాలు కేసీఆర్ మేడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు, పవర్ ప్లాంట్ల నిర్మాణాల విచారణ ఎవరెవరు చేపట్టారు, దీనిలో అధికారులు ఎంతమంది పాల్గొన్నారు, దీనికి సంబంధించి పూర్తి రిపోర్ట్ ఇప్పటికే ఇటు కమిషన్ కూడా తెప్పించున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాబట్టి మెయిన్ గా ఇటు ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిలో ఎంత టెండర్లు రిక్వెస్ట్ చేశారు, ఎంత యూనిట్ కి ఎంత చెల్లించారు, ఎంత కొనుగోలు చేయడం జరిగింది, మరి పక్క రాష్ట్రంలో ఎంత ఉంది రేట్ అనేపై కూడా ఇప్పటికే విచారణలో ఇటు కమిషన్ కూడా దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా తెప్పించుకున్నారు. కాబట్టి ఒకవేళ
సంబంధించిన ఆధారాలు వస్తే మాత్రం మాజీ సీఎం కేసీఆర్ కు అదేవిధంగా మంత్రులు కూడా మొదటగా రిక్వెస్ట్ లెటర్లు పంపుతాము, తర్వాత వాళ్ళు స్పందించుకుంటే మాత్రం దానిపై కూడా సామాన్లు కూడా పంపుతామని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇది మొత్తం కూడా మాజీ సీఎం కేసీఆర్ కు ఉచ్చు బిగుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా విచారణ చేపడుతున్నారు. ఇప్పటికే కాళేశ్వరం విజిలెన్స్ విచారణ రిపోర్ట్ కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇటు మేడిగడ్డ పిల్లల కుంగుబాటుగా అని అదేవిధంగా ఇటు అన్నారం బ్యారేజ్ కి బొంగపాడడం విషయంపై కూడా ఇప్పటికే విచారణ కూడా పూర్తవుతుంది. మరోవైపు ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా నడుస్తుంది. మరోవైపు ఇదే వైపు ఇటు విద్యుత్ కొనుగోలు అదేవిధంగా పవర్ ప్లాంట్ నిర్మాణంపై కూడా విచారణ చేపట్టుగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కాబట్టి దానిలో కాంపిటేటివ్ బీడింగ్ వెళ్లకుండా నామినేషన్ ప్రతిపాదనలు జరిగి కొంతమంది స్వార్థపూరిత నిర్ణయాలతో కూడా విద్యుత్ సంబంధించిన కొనుగోలు కూడా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని కూడా ఆరోపణలు. కాబట్టి మరి ఇందులో గత ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ మరి ఛత్తీస్గఢ్ నుంచే విద్యుత్ కొనుగోలు చేసింది ఎక్కువగా, ఆ తర్వాత ఇటు మహారాష్ట్ర నుంచి కూడా చేసింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన ఒప్పందాలు ఎలా జరిగాయి, ఏ ప్రతిపక్షంలో జరిగి మరి దీనికి సంబంధించి యూనిట్ కి విద్యుత్ కొనుగోలు ఎంత చేశారనేపై కూడా విచారించారు. అంటే పక్క రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాల్లో తక్కువ రేటుకు విద్యుత్ కొనుగోలుకు అవకాశం ఉన్నా కూడా మెయిన్ గా ఇటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కొనుగోలు చేసింది. ఎందుకు అంత పెద్ద మొత్తం అమౌంట్ కేటాయించి కొనుగోలు చేసిన దానిపై కూడా ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దుస్సారించింది. అందులో భాగంగానే దీనిలో నిజ నిజాలు ఏంటి, దీనిలో ఎంత పెద్ద మొత్తంలో అవినీతి అక్రమాలు జరిగిన ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి దీనిపై కూడా ఇటు హైకోర్టు పాట్నా హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డితో హైకమిషన్ కూడా ఎంక్వైరీ నియమించింది. కాబట్టి దీనిపై కూడా నిజాలు త్వరలో తెస్తాయని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కమిషన్ ఇప్పటికే తన పనులు కూడా చురువు చేసింది. కాబట్టి త్వరలోనే విద్యుత్ సంబంధించిన కొనుగోలు ఏ రకంగా జరిగాయి, అదేవిధంగా పవర్ ప్లాంట్ నిర్మాణంపై కూడా విచారణ చేస్తే మాత్రం నిజాలు తెస్తాయి. మరి ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్ ఒప్పందంలో భాగంగా ఎంత పెద్ద మీద అవినీతి జరిగిందానిపై కూడా ఒకవేళ ఆధారాన్ని దొరికితే మాత్రం మాజీ సీఎం అయినా మాజీ మంత్రులకైనా కమిషన్ ఇటు సామాన్లు అయితే పంపించే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇటు మాజీ సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మొత్తం అన్ని కూడా గత సీఎం ఇటు కేసీఆర్ కనసాలనే మొత్తం కూడా జరిగాయి. కాబట్టి అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఇటు జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే ఈ యొక్క విద్యుత్ కొనుగోలు అంశం అదేవిధంగా పవర్ ప్లాంట్ నిర్మాణంపై ఈ హై కమిషన్ అయితే ఎంక్వైరీ అయితే షురూ చేసిందని చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ సతీష్.